రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. సాంప్రదాయానికి భిన్నంగా ఈసారి మేడారంలోని హరిత హోటల్లో భేటీ కానుంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరు పొందిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ఈ నెల 28 నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ జాతరకు ముందు మేడారంలో కేబినెట్ భేటీ నిర్వహించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. మేడారం జాతర ఏర్పాట్లు, రాబోయే బడ్జెట్ సమావేశాలు, ఆర్థిక పరిస్థితులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, రిజర్వేషన్లపై, రాష్ట్రంలో నీటి వాటాల అంశంతో పాటు తాజా పరిణామాలపై కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. సంప్రదాయానికి భిన్నంగా ఈసారి మేడారంలోని హరిత హోటల్లో భేటీ కానుంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరు పొందిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ఈ నెల 28 నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ జాతరకు ముందు మేడారంలో కేబినెట్ భేటీ నిర్వహించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. మేడారం జాతర ఏర్పాట్లు, రాబోయే బడ్జెట్ సమావేశాలు, ఆర్థిక పరిస్థితులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, రిజర్వేషన్లు, రాష్ట్రంలో నీటి వాటాల అంశంతో పాటు తాజా పరిణామాలపై కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. రైట్, ఈ కేబినెట్ భేటీ గురించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. సిరిసాగర్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం మరో అద్భుత ఘట్టాన్ని తెరలేపిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ రేపు సాయంత్రం 5 గంటలకు మేడారంలో తెలంగాణ కేబినెట్ భేటీ నిర్ణయం అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకుంది. రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారి హైదరాబాద్ కి బయట ప్రాంతంలో కేబినెట్ మొత్తం కూడా భేటీ కావటం, పలు నిర్ణయాలకు మేడారాన్ని ఎంచుకోవడంతో ప్రజలైతే చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడిన తర్వాత ప్రజాపాలన పేరుతో ముందుకు వెళ్తున్నారు. ప్రజల వద్దకే పాలన తీసుకువెళ్లాలనే ఒక కాన్సెప్ట్ తో ముందుకు వెళ్తున్న నేపథ్యం. అంతేకాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో మొదటి నుంచి కూడా ఆ మేడారానికి ప్రముఖ ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. అందుకోసమే 251 కోట్లతో మేడారం మాస్టర్ ప్లాన్ ని రూపొందించారు. గద్దెల అభివృద్ధితో పాటు గద్దెల పునర్నిర్మాణము విశాలంగా మార్చడంతో పాటు ఆ మేడారంలో శాశ్వత నిర్మాణాలు నిర్మించాలని, మేడారాన్ని మరొక 100 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా భావితరాలకు అందించాలనే నిర్ణయం అయితే తెలంగాణ ప్రభుత్వం తీసుకొని ముందుకు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ కేబినెట్ మొత్తం కూడా రేపు మేడారంలోని హరిత రిసార్ట్ లో సమావేశం అవుతుంది. ముఖ్యంగా మేడారం మహాజాతర నిర్వహణ, అంతేకాదు మాస్టర్ ప్లాన్ తో పాటు కేంద్ర ప్రభుత్వం మేడారానికి జాతీయ హోదా సాధించే దిశగా కూడా కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అంతేకాదు, ఒక పక్క బీసీ కమిషన్ ఏదైతే ఇచ్చిందో 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని సూచించిందో దాని ప్రకారం రానున్న మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఆ రిజర్వేషన్ పైన ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలి, బీసీలకి న్యాయం చేసే విధంగా ఎలా ముందుకు వెళ్లాలనే నిర్ణయం పైన కూడా కేబినెట్ ఈ రోజు రేపు నిర్ణయం తీసుకోనుంది. అంతేకాదు, గత ప్రభుత్వం జిల్లా పునర్విభజన పైన గందరగోళ పరిస్థితి సృష్టించడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీనిపైన జ్యుడిషియల్ కమిషన్ కూడా ఆమోదం తెలిపి జిల్లాల పునర్విభజనపై ముందుకు వెళ్లాలనే ఆ నిర్ణయం కూడా మేడారం సన్నిధిలో రేపు రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. అంతేకాదు, ఇప్పటికే ఇటు నీటి సమస్యల విషయంలో గోదావరి, కృష్ణా నదులపై సంబంధించిన నీటి పైన ఇప్పటికే కృష్ణా నదికి సంబంధించిన నీటి వాడకం పైన ఇటు సుప్రీంకోర్టులోను, సిడబ్ల్యూస్ లో ఇప్పటికే పలు కేసులు పెండింగ్ లో ఉన్నాయి. వాటిపైన ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, అంతేకాదు గోదావరి నది పైన మిగులు జలాల విషయంలో కానీ నీటి వాటాల విషయంలో ఏపీ ప్రభుత్వంతో ఒక సౌహృదమైన వాతావరణంలో కూర్చొని
సమస్యలు పరిష్కరించే దిశగా ముందుకు వెళ్ళాలి. ఎలాంటి గొడవ వాతావరణం లేకుండా ఇరు ప్రభుత్వాలు సమస్యను పరిష్కరించుకొని ముందుకు వెళ్ళాలనే పైన కూడా నిర్ణయం తీసుకోవాలి. ఇప్పటికే పెండింగ్ ప్రాజెక్టులు విషయంలో ఇటు ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనుమతుల విషయంలో కూడా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు ఏదైతే కాళేశ్వరంలో 3 పిల్లర్లు కుంగిపోవడం జరిగింది, దానిపైన ఇప్పటికే డిపిఆర్లు సిద్ధం చేశారు. ఇప్పటికే 3 కంపెనీలు పైగా డిపిఆర్లు సిద్ధం చేసిన చేసిన నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు పునర్నిర్మాణం ఏ విధంగా తీసుకువెళ్ళాలి, ఈ విధంగా అనేక ప్రశ్నల పైన కానీ అనేక విషయాలు కూడా కేబినెట్ లో సమావేశంలో నిర్ణయించి తెలంగాణ ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అంతేకాదు రాష్ట్ర చరిత్రలోనే 18న కేబినెట్ నిర్ణయం కేబినెట్ మీటింగ్ మేడారంలో పెట్టడమే కాదు 19లో కూడా ముఖ్యమంత్రి మంత్రులు కూడా కొంత కమ్మక్క చార్లమ్మను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. అంతేకాదు అక్కడ జరిగిన అభివృద్ధి పనుల విషయంలో కూడా ఇప్పుడు ఇటు నిర్మాణం కంప్లీట్ అయిన పనులు కూడా ప్రారంభించే అవకాశం ఉన్న నేపథ్యంలో 2 రోజులు కూడా మొత్తం మేడారంలో ప్రభుత్వం మొత్తం కూడా అక్కడ ఉన్న నేపథ్యంలో మొత్తం యొక్క ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వతా ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. శిరీష గారు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.